ఈ సృష్టి మీద ఎన్నో సంస్కృతులు, మతాలు, జాతులు తనలో ఇమిడింపజేసుకున్న గొప్ప దేశం భారతదేశం. అందులో గోరు బంజారా సంస్కృతి కూడా ఒక అంతర్భాగం. మన దేశంలో మొట్టమొదటిసారి బ్రిటిషర్లపైన పోరాడిన యోధులు బంజారాలు. అసలు బంజారా చరిత్రలు వింటే వాళ్ళకే కాదు భారతీయ ప్రజలందరికీ ఒళ్ళు గగుర్లు పుడుతోంది. మన చరిత్రలో వారికి చిన్న గ్రామాల నుంచి రాజులుగా ఎదిగి రాజ్యాలే పాలించిన ఘనత వారిది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆట ఆడిన వ్యక్తి హాథీరామ్ బావాజీ కూడా బంజారానే. అలాంటి బంజారాలపై వారి ప్రాముఖ్యతపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. అసలు బంజారా అనే పేరు ఎలా వచ్చింది? దీనికి హిస్టరీలో చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, దేశానికి చాలా చోట్ల బంజారాలు బియ్యం, జొన్న, సాల్ట్ దిగుమతులు చేసేవారు. అందుకే సంస్కృతిలో బంజారా అంటే మర్చెంట్ డీల్స్ విత్ ఫుడ్ గ్రెయిన్స్ అనే మీనింగ్ ఉంది. చరిత్రను చూస్తే బంజారాలు రాజస్థాన్ నుంచి క్రమంగా భారతదేశమంతటా వ్యాపించారు. వారుండే ప్రాంతాలను బట్టి ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే లంబాడి, సుగాలి, బంజారా, నాయక్స్, రాథోడ్స్, చౌహాన్స్ అని వారిని రకరకాలుగా పిలుస్తారు. ఇక వారికి ప్రత్యేకంగా భాష కూడా ఉంటుంది. వారిని వనిచెరా అని కూడా పిలిచేవారు. వనిచెరా అంటే అడవిలో నివసించేవారని అర్థం. బంజారా గురించి మాట్లాడితే ముందుగా అందరికీ గుర్తుకొచ్చే ధీరుడు రాజస్థాన్కు చెందిన పృథ్వీరాజ్ చౌహాన్. ఆనాడు ఇండియాను పాలించిన ఆఖరి వాడైన మహమ్మద్ గోరీని చిత్తుగా ఓడించిన ధీరుడు పృథ్వీరాజ్ చౌహాన్. అప్పట్లో అతను రూల్ చేస్తున్న అన్ని రోజులు బంజారాలు గర్వంగా ఉన్నత స్థాయిలో ధైర్యంగా బ్రతికేవారు. బంజారా వారి దగ్గర ఎక్కువగా ఆవులుండేవి. వాటితోనే వ్యవసాయం, వ్యాపారం చేసేవారు. ఉప్పు, జొన్నలు, బియ్యం, పలు రకాల ముడి సరుకులను ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేసేవారు. కష్టపడే తత్వం ఉన్న వనిచెరలు శారీరకంగా దృఢంగా ఉండేవారు. అందుకే చాలా మంది రాజులు తమ రాజ్యాలను కాపాడుకునేందుకు బంజారా జాతికి చెందిన వారు నియమించుకునేవారని చరిత్ర చెబుతోంది. కొన్ని రోజుల తర్వాత పృథ్వీరాజ్ చేతుల్లో ఓడిపోయిన మహమ్మద్ హుకూర్ పెద్ద సైన్యంతో వచ్చి పృథ్వీరాజుని ఓడించారు. అప్పటి వరకు ఎంతో పటిష్టంగా ఉన్న పృథ్వీరాజ్ సైన్యం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటి నుంచి బంజారాలు వలసలు ప్రారంభించారు. ఆ తర్వాత బంజారాలు పలు గ్రూప్స్గా విడిపోయారు. కొందరు వ్యాపారాలు చేస్తే మరికొందరేమో రాజస్థాన్లోనే ఉండిపోయారు. పలువురు ఎవరికీ సంబంధం లేకుండా అడవిలోనే గుడిసెలు నిర్మించుకుని జీవనం సాగించారు. వారు ఊరికి దూరంగా ఉండడంతో వారుండే నివాసాలను తండాలుగా పిలుచుకుంటారు. ఇకపోతే బంజారా డ్రెస్ వెనుక ఉన్న కథేంటా అని చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. బంజారాలకు సపరేట్గా సంప్రదాయ వస్త్రధారణ ఉంటుందని అందరికీ తెలుసు. పూర్వం బంజారాలు ఎక్కువగా అడవిలో జీవనం సాగిస్తూ ఉండేవారు. కాబట్టి అడవిలో ఉండే జంతువులు వారిపై దాడి చేయకుండా అలాంటి వస్త్రాలను కట్టుకునేవారని చరిత్ర చెబుతుంది. అందుకే వారంతా అప్పట్లో ఎక్కువగా ఆ డ్రెస్నే ధరించేవారు. అందువల్లే వారు ఆనాటి సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. అలాగే గోర్ బంజారాలు భారతీయ సంస్కృతులను నేటికి సజీవంగా ఉంచుతూ వాటికి అద్దం పడే విధంగా వర్షాకాలంలో శీత్ల, తీజ్ పండుగలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రకృతిని నమ్ముకుని ప్రకృతి మీద ఆధారపడి జీవించే గోర్ బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ సప్త మాతృకల్లో ఒకరైన మేరామా మాతను వేడుకొని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో తీజ్ పండుగగా జరుపుకుంటారు. దానితో పాటుగా వారి సంతానం, పాడి పంటలు భాగ్యం కొరకై గోర్ దేవులైన సంత్ సేవాలాల్ మహారాజ్, శీత్ల, మేరామా మాతలతో పాటు తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామిని, హథీరామ్ బావోజీని కొలిచేవారు.
బాయిబాన్ సెక్షన్ అనే రెండు బంధాలతో ప్రపంచమంతా గోర్ బంజారాలు విస్తరించి ఉన్నారు. గోర్ బంజారాలందరూ అన్ని ప్రాంతాల్లో ఒకే సంస్కృతిని పాటిస్తూ ఒకే భాషలో మాట్లాడుతూ ఒకే రకమైన వస్త్రాలతో తీజ్ శీతలా పండుగ లాంటి ప్రత్యేక పండుగను నిర్వహిస్తూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజును కులదైవంగా కొలుస్తూ తమ జాతి ఐక్యతను చాటుకుంటూ వస్తున్నారు. పశు సంపదను కాపాడుకునేది శీతలా పండుగ అయితే యువతను సన్మార్గంలో పెట్టేది తీజ్ పండుగగా బంజారాలు భావిస్తారు. శ్రావణ మాసంలో కన్య అమ్మాయిలు ఆయా తండా నాయకుల వద్దకు వెళ్లి తీజ్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా పాటలు పాడుతూ అభ్యర్థిస్తారు. వారి కోరికను మందించిన తాండా నాయకుడు మిగతా తాండా పెద్దలతో విచారించి తీజ్ నిర్వహించే తేదీలను నిర్ణయించి తండావాసులందరికీ తెలియజేస్తారు. అప్పటి నుంచే తాండాలో పండుగ వాతావరణం మొదలవుతుంది. తండాలోని పెళ్లి కాని అమ్మాయిలు అనగా కన్యలు తల్లిదండ్రుల పంటలు బాగా పండాలని, తమ భావి జీవితం దివ్యంగా కొనసాగాలని, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానురాగాలు బలంగా ఉండాలని, తీజ్ నారువలే తమ జీవితాలు అభివృద్ధి చెందాలని సేవాలాల్ మహారాజ్ మేరమా యాడిని కొలుస్తూ శ్రావణ మాసంలో 9 రోజులు నిర్వహించే పండుగే తీజ్ పండుగ. బంజారాలు ఇప్పటికీ వారి సంస్కృతిని కాపాడుతూ చూసుకునే పండుగ పట్ల ఎంతో ప్రత్యేకత ఉంది. నేటి తరానికి వారి చరిత్రను తెలియపరుస్తూ ఎక్కడ ఉన్నా వారి దుస్తుల అలంకరణతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రభుత్వాలు కూడా వారికి రిజర్వేషన్లు ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాయి.